వెల్కమ్ టు వార్త. నేను దేవా. వినాయక చవితి అనగానే మొదటగా మనకు గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణేష్ అని చెప్పాలి. అంటే ఎత్తులో దాదాపు ప్రతి సంవత్సరం దాని రికార్డులను తానే తిరగరాసుకుంటున్న బడా గణేష్ అయితే కనుక ఈ సంవత్సరం కూడా పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఎత్తుతో కాకుండా లడ్డు వేలం పాటలో భాగ్యనగరంలో బడా గణేష్ అంటే కనుక మొదటగా మనకు గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి. అటువంటి బాలాపూర్ గణేష్ అసలు ఎక్కడ తయారవుతాడు, ఎన్ని రోజుల నుంచి చేస్తారు అనే విషయంపై అయితే మాత్రం మనం వార్తా టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ధూల్పేటలోని లక్ష్మీనారాయణ కళాకార్ షెడ్ వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మనం బాలాపూర్ గణపతి యొక్క తయారీ విధానాన్ని అయితే కనుక చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పటికే మొత్తం దాదాపు పూర్తయిందనే చెప్పాలి. అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేష్ ఎత్తు 25 అడుగుల మేర ఉంటుందని, అదేవిధంగా అంటే ఈ సంవత్సరం కూర్చున్న బాలాపూర్ గణేష్ని విజువల్స్లో అయితే చూస్తున్నాము. అదేవిధంగా అంటే ఈ లక్ష్మీనారాయణ కళాకారు యొక్క షెడ్లో అయితే కనుక మనం చూసుకోవచ్చు. అంటే మొత్తం విగ్రహాల తయారీ అంటే బాలాపూర్ గణేష్ మోడల్ తరహాలో చాలా విగ్రహాలు అయితే ఇక్కడ తయారవుతున్నాయనే చెప్పాలి. అదేవిధంగా అంటే మనం గణపతిని కూడా చూసుకోవచ్చు. అంటే ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఈ బాలాపూర్ గణేశుడి యొక్క ముఖం అంటే తొండం దగ్గర చూసుకున్నట్లయితే చాలా పెద్దగా అతి భారీగా కూడా తయారవుతుంది. అదేవిధంగా 2 కళ్ళ మధ్యలో త్రిశూలం అయితేనేమి, అలాగే ఓం అనే అక్షరం అయితేనేమి మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అంటే చెవుల పరంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొంచెం పెద్దగా కూడా తయారు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా అంటే ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేశుడి యొక్క కళ్ళు అంటే ఓపెన్ అండ్ క్లోజ్ మూసి తెరుస్తున్నట్టు కూడా ఈ సంవత్సరం కూడా తయారు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం మాత్రం పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ దాదాపు ముగింపు దశకు వచ్చాయనే చెప్పాలి. గణేష్ అంటే వినాయక చవితి దాదాపు నెల రోజులున్న సందర్భంలో నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి సందర్భంగా ఆలోపే అంటే అనుకున్న సమయానికంటే ముందుగానే బాలాపూర్ గణేష్ని అయితే కనుక నిర్వాహకులు లక్ష్మీనారాయణ కళాకార్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంతోమంది కార్మికులు అంటే సిబ్బంది అయితే కనుక ఈ యొక్క విగ్రహాలను తయారు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా అంటే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ విగ్రహాల తయారీ అంటే తుది మెరుగులు దిద్దుతున్నటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటన్నా? శివ. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి. అంటే ఈ సంవత్సరం 2026కు సంబంధించి ఎన్ని రోజుల నుంచి బాలాపూర్ గణేష్ను స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయా? ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంకొక 1 వీక్ వరకు. అంటే సుమారు మీతో పాటు పనిచేసే వర్కర్స్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? సుమారు 20-25 దాకా ఉంటారు. అంటే ఈ లక్ష్మీనారాయణ కళాకార్ ఆధ్వర్యంలోనే కదా మీరంతా తయారు చేస్తుంది? అవును. అంటే మీకు ఇక్కడ ఉండటానికి తినడానికి అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారా? అవును. అంటే ఈ సంవత్సరం ఎన్ని నెలల ముందు నుంచి తయారు చేయడం స్టార్ట్ చేశారు? ఇది మామూలుగా 9 నెలల నుంచి ముందు. లక్ష్మీనారాయణ కళాకార్ ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ నమూనా తరహా అంటే సుమారు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విగ్రహం అయితేనేమి అంటే ఆపోజిట్ అంటే కనీసం చీమ దూరటానికి సందు లేని వ్యవధిలో అంటే కనీసం చీమలు కూడా దూరనంత ఇరుకుగా కూడా ఇక్కడ బాలాపూర్ గణేశులు ఈ విగ్రహాలు అయితే కనుక తుది మెరుగులు దిద్దుతున్నారని చెప్పాలి. అదేవిధంగా అంటే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా కూడా బాలాపూర్ గణేష్ అయితే నిలవనుందనే చెప్పాలి. అదేవిధంగా అంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ డిజైన్ చేతులకు ఇరువైపులా కూడా అటువైపు ఎలుక అంటే వినాయకుడు వాహనం అనే చెప్పాలి. మూషికం రూపంలో ఉన్నటువంటి విగ్రహాల అంటే ప్రత్యేకంగా ఒక బాలాపూర్ గణేష్ అంటేనే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంటుంది లడ్డు వేలం పాటలో. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ బాలాపూర్ గణేష్ యొక్క ప్రత్యేకత అయితే చాటుకోనుందనే చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 7-8 నెలల నుంచి కూడా ఈ యొక్క బాలాపూర్ గణేష్ విగ్రహ తయారీ అయితే కొనసాగుతుందని, అదేవిధంగా ఇక్కడ సుమారు 20 నుంచి 25 మంది కళాకారులతో ఈ యొక్క విగ్రహాల రూపకల్పన జరుగుతుందని, ఇదంతా కూడా లక్ష్మీనారాయణ కళాకార్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క విగ్రహాల తయారీ కొనసాగుతుందని, మరో 2 వారాల్లోపే ఈ బాలాపూర్ గణేశుడు అయితే కనుక ఆల్మోస్ట్ అంటే తుది మెరుగులు దిద్దుకొని అదేవిధంగా
ఇప్పుడు ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. పెయింటింగ్ వర్క్స్ అనంతరం కూడా వీటికి తుది మెరుగులు అంటే పెయింటింగ్ వర్క్స్ జరగనున్నాయి. పెయింటింగ్ వర్క్స్ అనంతరం కూడా బాలాపూర్ గణేష్ విగ్రహం అయితే అనుకున్న సమయానికే బాలాపూర్ ప్లేస్కి అయితే చేరుకోనుంది. అదేవిధంగా అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేష్ భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు, భక్తులను ప్రసన్నం చేస్తున్నట్టు మనం ఐస్ను కూడా చూసుకోవచ్చు విజువల్స్లో. అంటే ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే దాకా కూడా రాలేదు, పెయింటింగ్ వర్క్సే జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత పెయింటింగ్ వర్క్స్ జరిగిన అనంతరం కూడా ఆ కళ్ళు క్లోజ్ అండ్ ఓపెన్ అంటే మూసి తెరవడం అనేటటువంటి ఒక ప్రత్యేకత అయితే కనుక బాలాపూర్ గణేష్కే దక్కిందని చెప్పాలి. ఫైనల్గా బాలాపూర్ గణేష్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులకైతే కనుక అనుకున్న సమయానికే మండపానికి చేరి మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 25 అడుగుల ఎత్తులో కూర్చున్నటువంటి మహాగణపతి లాగా అంటే వినాయకుడు కూర్చున్న పొజిషన్లో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు, కళ్ళు మూసి తెరుస్తున్నట్లు కూడా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి ఉన్న నేపథ్యంలో అంతకు ముందే బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకోనున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే కళాకారులు అయితే కనుక చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.